మీకు ఏమైనా బోర్ కొట్టిందా లేదంటే ఆ మాట నన్ను అడిగారు కానీ పక్కన ఫ్యాన్స్ గట్టిగా కొడతారు. సినిమా చాలా బాగుంది, నీట్గా ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా క్రేజీ ఎక్కువ ఉంది. సూపర్గా ఉంది సినిమా మాత్రం, ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రభాస్ అన్న నాకు స్టార్టింగ్ నుంచి ఉంటే బాగా అనిపించింది. 20 minutes తర్వాత సినిమా స్టార్ట్ అయినాక 20 minutes తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ కానీ అసలు వేరే లెవెల్. అలాగే దీపికా పడుకొని తను మాత్రం గ్లామర్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ మాత్రం చించేశారు. అలాగే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది భయ్యా. నిజంగా బ్రహ్మానందం గారు కామెడీ కూడా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ఇంకా హైలైట్స్ ఏంటంటే క్లైమాక్స్ విజయ్ దేవరకొండ రావడం, అసలు రఫ్ ఉంటుంది. చాలా చాలా బాగుంది సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది సినిమా. ఈరోజు ఐమాక్స్లో మెయిన్ ఇలా 2 స్పెషల్ డేస్ అన్నమాట. మెయిన్ వచ్చి ప్రభాస్ వాళ్ళ మదర్ రావడం, అలాగే ఐమాక్స్కి బుజ్జి రావడం ఇస్ ఎ క్రేజీ అన్నమాట. సూపర్గా ఉందన్న సినిమా. అసలు ఏమాత్రం తగ్గాల్సిన అవసరం లేదు. ఏమాత్రం బాహుబలి సినిమా ఎలా రికార్డులు బ్రేక్ చేసిందో ఇది అంతకు మించి ఉందండి. రికార్డులు అసలు కాంప్రమైజ్ అనేది లేదు సినిమా. ప్రభాస్ గారు ఏందండి, బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్. అవును అవును ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక యాక్టర్ అయితే ఖచ్చితంగా ఉన్నారండి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ సినిమా మాత్రం మిమ్మల్ని అయితే అలా అసలు కూర్చోబెట్టేస్తుంది, అలా ఉంది సినిమా. హాలీవుడ్ ఏందండి, హాలీవుడ్లో కూడా సినిమా తీయాలంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కలికి సినిమా చూపించాలి, అలా ఉంది వాళ్ళకి ఇంప్రెషన్. ఇది ఫస్ట్ డే కలెక్షన్ వీళ్ళు 600 కోట్లు అన్నారు కదా, నాకు తెలిసి 1 weekలో కూడా నాకు తెలిసి 2-3 వేల కోట్లు వస్తుంది, అట్లా ఉంది ఫాలోయింగ్. కానీ ఇంకోటి ఈరోజు ఐమాక్స్లో 2 బెస్ట్ మూమెంట్లు అనమాట. ఒకటి ప్రభాస్ వాళ్ళ మదర్ రావడం, అలాగే మన బుజ్జి రావడం. ఐ లవ్ యూ బుజ్జి. బుజ్జి సూపర్. బోరింగ్ అసలు బోరింగ్ అనేదే లేదండి సినిమాలో. చాలా బాగుంది, నీట్గా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఎక్కడ మీరు ఇంత అంటే ఇంత బోర్ అనేది కూడా మెన్షన్ కాదు. బాహుబలిని మించిపోయిన రికార్డులు సాధిస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ డే కలెక్షన్ మామూలుగా ఉంటుంది, రేపు తెలుస్తుంది కదా కలెక్షన్ ఎంత అనేది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఇంకో లెవెల్ అన్న, సినిమాకి చాలా ప్లస్ అనుకోవచ్చు.